హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు కేక్ వచ్చేసి 1 kg చాక్లెట్ కేక్ అండి. ఇది అబ్రాడ్ నుంచి వచ్చిన ఒక అన్నయ్య గురించి చెల్లెళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారు. నేనైతే 6 inch టిన్లో అయితే 2 కేక్స్ని అయితే బేక్ చేసుకున్నాను. అంటే ఒక దాంట్లో 1/2 kg బేస్, ఒక దాంట్లో 1/2 kg బేసు, రెండు కలిపి 1 kg అవుతుంది. ఇది నేను 6 inch టిన్ కాదండి, సారీ 7 inch టిన్లో బేక్ చేసుకున్నాను. రెండు కూడా 7 inch టిన్లే. నేను ఫస్ట్ ఈ విధంగా అయితే లేయర్స్ని అయితే కట్ చేసుకున్నాను. అంటే ఒక కేక్ని 2 లేయర్స్ కింద మొత్తం 4 లేయర్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇది ఎగ్లెస్ కేక్ అండి. ఎందుకంటే బర్డ్ ఫ్లూ వచ్చిన దగ్గర నుంచి అందరూ కూడా ఎగ్లెస్ అడుగుతున్నారు. ఈ విధంగానే అయితే తయారు చేసుకున్నాను. కానీ చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చిందండి. నేను మీకు ఆల్రెడీ ముందు వీడియోలో అయితే షేర్ చేశాను కదా, నేను ఇంటి దగ్గరే గనాచ్ అయితే రెడీ చేసుకుంటాను. చాక్లెట్ గనాచ్ అంటే 1:1 రేషియో, 1 రేషియో చాక్లెట్, 1 రేషియో విప్పింగ్ క్రీమ్ ఆర్ అమూల్ ఫ్రెష్ క్రీమ్ కానీ మనం వాడచ్చు. ఈ విధంగా అయితే ఫస్ట్ లేయర్ని అయితే ప్లేస్ చేసుకొని దాని మీద చాక్లెట్ సిరప్తో అయితే సోక్ చేసుకున్నాను. చాక్లెట్ సిరప్ అంటే ఏంటో కాదండి, షుగర్ పౌడర్ ప్లస్ చాక్లెట్ గనాచ్ని 1 tablespoon అయితే యాడ్ చేశాను. మనకు దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ దాని మీద చాక్లెట్ విప్పింగ్ క్రీమ్తో ఈ విధంగా పైన ఐసింగ్ చేశాను. దానిపైన చాక్లెట్ గనాచ్ని 1 tablespoon వేసుకొని సేమ్ దాన్ని కూడా ప్యాలెట్ నైఫ్తో స్క్రాప్ చేసుకున్నాను. నేనైతే చాక్లెట్ కేక్స్ అయితే చాలానే చేశానండి. బిగినర్స్ చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు, అసలు మీరు బిజినెస్ ఫస్ట్ నుంచి స్టార్ట్ ఎలా చేశారు, ఎంత అమౌంట్తో స్టార్ట్ చేశారు, మీరు నాకైతే ఒక వీడియోలో అయితే పెట్టండి అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. నేను ఖచ్చితంగా ఒక వీడియోని అయితే అప్లోడ్ చేస్తానండి. అసలు నేను ఏ ఐటమ్స్తో నేను కేక్స్ అని స్టార్ట్ చేశాను, ఎన్ని స్ట్రగుల్స్ పడ్డాను, ఎంత అమౌంట్, నేను చాలా తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేశానండి. నా దగ్గర బేకింగ్ ఐటమ్స్ అయితే అన్నీ లేవు. అందువల్ల నేను చాలా తక్కువ అమౌంట్తో నేను ఏ విధంగా ప్లాన్ చేసుకుని ప్రతిదీ కొన్నది కూడా మీకైతే ఖచ్చితంగా ఒక పెద్ద వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా అది బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నేను చేసే కేక్స్ విధానం కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. నాకు ఫస్ట్లో అయితే వచ్చేది కాదండి, అసలు ప్యాలెట్ నైఫ్తో ఈ విధంగా చేయడం కానీ చేయి కూడా చాలా బాగా నొప్పి పెట్టేసేది. అసలు ఈ విధంగా చేయడం అనేది వచ్చేది కాదు. అలా చేయగా ఇది ప్రాక్టీస్ మీదే వస్తుందండి. మనం ఏంటంటే ఏదో చూసామా చేసామా అన్నట్టు కాకుండా మన ఇంట్రెస్ట్ కూడా అందులో ఉండాలి. మన ఇంట్రెస్ట్ అన్నది ఉంటే మనం ఎంత పెట్టుబడి పెట్టామా అన్నది కాదు, మన ఇంట్రెస్ట్ కూడా ఉంటే అది మనకు ఖచ్చితంగా సక్సెస్ అన్నది అయితే ఖచ్చితంగా ఉంటుంది. బిగినర్స్ అయితే ఎంత అమౌంట్ పెట్టాలి, ఏంటి, అసలు ఏ టిన్స్ కొనాలి, నేనేం కొన్నాను అయితే నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. నేను ఎంత అమౌంట్తో పెట్టాను, అసలు ఏ ఐటమ్స్ కొన్నాను, ఎక్కడ తీసుకున్నాను, ఆన్లైన్లోనే తీసుకున్నానా, ఆఫ్లైన్లో తీసుకున్నానా, ఏంటి అని ప్రతి ఒక్కటి అయితే మీకు ఖచ్చితంగా షేర్ చేస్తానండి. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, నాకు పూర్తిగా ఐసింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రాదు. నేను చాలా వరకు స్క్రాపర్తోనే మనం మేనేజ్ చేసేస్తానండి. మన స్క్రాపర్ కూడా ట్రాన్స్పరెంట్ స్క్రాపర్ని అయితే యూస్ చేస్తున్నాను. అంటే 50 rupees నాకు పడింది. నేను ఆఫ్లైన్లోనే కొన్నాను, నేను వైజాగ్లో తీసుకున్నాను. నాకు అక్కడ కొన్ని అయితే రీజనబుల్గానే ఉంటాయి, కొన్ని రీజనబుల్గా లేనివి, కొన్ని ఆఫ్లైన్లో అయితే ఆన్లైన్లో తీసుకుంటాను. కొన్ని ఆఫ్లైన్లో తీసుకున్నాను, కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు ప్రతి ఐటమ్ని కూడా వీడియోలో చూపిస్తూ నేనైతే ఒక వీడియో అయితే చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీ వరకు రావాలంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మీకు నేను పెట్టే ప్రతి వీడియో కూడా ఖచ్చితంగా వస్తుంది. నేను పెట్టే వీడియోలు అయితే బిగినర్స్కి అయితే బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను ఒకప్పుడు బిగినర్గా ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను, నాకు ఎంతవరకు అమౌంట్ వచ్చింది, నేను పెట్టిన అమౌంట్ ఎంత, నాకు వచ్చిన ఆదాయం ఎంత, నాకు అందులో మిగిలింది ఎంత, ఏంటి ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, అవన్నీ కూడా మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ చాక్లెట్ గనాచు ఈ విధంగా సిల్కీ స్మూతీగా రావాలంటే నేనైతే ఏం చేశానంటే చాక్లెట్ గనాచుని బాగా తయారు చేసిన తర్వాత అందులో 1 tablespoon నేను
బటర్ అయితే వేసుకున్నాను, అన్సాల్టెడ్ వేసుకున్నాను. వేసుకొని దాన్ని బాగా మెల్ట్ అయిపోయినాక వేడిగా ఉన్నప్పుడే దాన్ని ఒక జల్లెడ లాంటిది తీసుకొని దాంట్లో అయితే, అంటే టీ వడకట్టే జల్లెడ ఉంటుంది కదండి స్టీల్, దాంట్లో నేనైతే వడకట్టుకోవడం వల్ల చాలా సిల్కీ స్మూతీగా వస్తుంది. నేను పైన దాంతో డెకరేషన్ చేసినా సరే చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. మీకు కూడా చూడడానికి చాలా బాగుంటుంది. నేనైతే ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ యూస్ చేశాను. ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ ఎందుకని చాలా వీడియోస్లో అయితే మీకు చెప్పాను. ఎందుకంటే ఎక్కువ అమౌంట్ నేను పెట్టలేక తక్కువ అమౌంట్తో నేను ఎంతవరకు చేయగలను అంతవరకు అయితే నేను పూర్తిగా చేయడం అయితే జరిగింది. మీరు అమౌంట్ పెట్టగలము అంటే మాత్రం స్టీల్ తీసుకున్నా పర్వాలేదు, ఫైబర్ టర్న్ టేబుల్ తీసుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫైబర్ టర్న్ టేబుల్ దగ్గర 450-500 దగ్గరలో వచ్చేస్తుంది. అప్పట్లో అయితే 800 అలా ఉండేది. స్టీల్ది కూడా దగ్గర ఒక 1100-1200 అలా ఉంటుంది. ఈ విధంగా నేనైతే ఈ స్క్రాపర్స్ అన్నీ కూడా నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. నాకు చాలా తక్కువ కాస్ట్కే వచ్చినాయి ఈ స్క్రాపర్స్ అని. నెక్స్ట్ ఏమో నేను చాలా వరకు ఆన్లైన్లో తీసుకున్నాను. ఆన్లైన్లో కాస్ట్లు కూడా మీకు ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత అమౌంట్ పెట్టాను అన్నది కూడా మీకు క్లారిటీగా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నేను ఈ విధంగా అయితే ఫైనల్గా ఫినిషింగ్ ఇచ్చుకున్నాను. చూడండి, స్క్రాపర్తో చేస్తే ఎంత క్లారిటీ కనిపిస్తుందో, చాలా క్లియర్గా, చాలా బాగుంటుందండి. స్క్రాపర్తో చేస్తుంటే మనకు వర్క్ చేయగా పర్ఫెక్ట్నెస్ పెరుగుతుందండి. ఈ విధంగా నేనైతే ఇప్పటి వరకు అయితే నేను దగ్గర నేను దసరా నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు అయితే చాలా వరకు కేక్స్ అయితే చాలా పర్ఫెక్ట్గానే చేశాను. అందరికీ నచ్చినట్టుగా చేశాను అనేసి నాకు ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది. నాకు మంచి ఫీడ్బ్యాకే వచ్చింది. అందువల్ల నేనైతే కేక్స్ ఇప్పటికీ కూడా ఈజీగా చేసి సేల్ చేయగలుగుతున్నాను. నాకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే దాన్ని ఏ విధంగా పాజిటివ్గా చేసుకోవాలి, ఒకవేళ ఎవరైనా సరే ఇది బాగాలేదు అని చెప్తే అది ఏ విధంగా నేను మార్చుకోవాలన్నది కూడా చూసుకొని చేయడం అయితే జరుగుతుంది. అంతేగాని వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు మాకు చెప్పిన వల్ల అన్నట్టు కాకుండా మనం అది కూడా ఖచ్చితంగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ని కూడా మనం యాక్సెప్ట్ చేస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేయగలిగితేనే మనకు ఒక హోమ్ బేకర్గా మనం ఈ విధంగా బిజినెస్ అయితే రన్ చేయగలము. ఈ విధంగా అయితే ఫైనల్ ఫినిషింగ్ అయితే ఇచ్చుకున్నాను. నేను దీనికైతే 600 చార్జ్ చేశాను. బాయ్.